మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దకు తరలించాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని వ్యాపారులు స్పష్టం చేశారు. ఈ సదుపాయాలు లేకుండా అక్కడికి వెళ్లడం సాధ్యం కాదని తెలిపారు. కమిషనర్ ఒత్తిడి తెస్తూ వ్యాపారాలు అడ్డుకుంటామని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లేందుకు సిద్ధమని వ్యాపారులు వెల్లడించారు. కొన్ని అంటుండ్రు అది ఎటువంటి సౌలత లేదు కాబట్టి మాకు ఫస్ట్ బాత్రూము, తర్వాత పైన కప్పు, కింద గచ్చు అలాంటి సౌకర్యాలు అన్నీ చేసి అందరిని తీసుకుపోయి అక్కడ పెడితే పోతాం. ఇట్లానే ఉన్నాయి అనుకుంటే అట్లా పోవడానికి అందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేదో ఇప్పుడు తయారు చేసి మీరు ఇవ్వండి, ఇప్పుడు పోయిన తర్వాత చేస్తామంటే అది సాధ్యం కాదు. కాబట్టి అందరం పోవడానికి రెడీ ఉన్నాం. కానీ మీరు సౌలతులు చేసి కలిగించినప్పుడే పోతాం, అంతవరకు దాకా పోము. ఇప్పుడు రేపటి నుంచి కూరగాయల షాపులు బంద్ చేస్తారా, ఓపెన్ చేస్తారా? రేపటి నుంచి షాపులు తీస్తారా, బంద్ పెడతారా? కూరగాయల షాపు బంద్ అద్దంటే బంద్ పెడతాం, ఇక్కడ అమ్ముకోమంటే ఉంచుతాం, అద్దంటే బంద్ పెడతాం. ఆడికైతే పోయేది ఇప్పుడు లేదు, అన్ని తయారయ్యేదాకా పోయేది లేదు. చెన్నూరులో ఇంతమంది కమిషనర్లు మారిండ్రు, ఎమ్మెల్యేలు మారిండ్రు, ఎంపీలు మారిండ్రు కానీ అట్లా సాధ్యం కాదు సారు. కోతులు పడతాయి. ఏ దుకాణం కాడని కొడతాడా ఉన్న మనిషి అయినా కూడా. ఇంకా 100 దుకాణాలు ఉన్నాయి, 100 దుకాణాల కాడ తిరుగుతాడు ఒక మనిషి. అట్లా సాధ్యం కాదు సారు. దండం పెడతాము, పట్టించుకోకపోయి మేము కాళ్ళ మొక్కి నేను ఫంక్షన్ హాల్లో ఇంకా కోమాటి తింటాను, ఎన్నో ఆడో తట్ట మారేసుకొని పోతాను. మేము ఆడ మాకు అయ్యలేదు ఊయాలి, ఎడగట్టి ఊగుతాం. మేము ఊగలేము, మా వల్ల కాదు, దయచేసి మమ్మల్ని తప్పుకొని కమిషన్ సారు. లాస్ట్ ఏమన్నాడు కమిషనర్? బుధవారం పెడితే ఏమన్నాడు? బుధవారం రోజు ఏమన్నాడు? బుధవారం రోజు అన్నాడు. అంటే అన్ని చెత్తల వస్తా బండ్లు ఇంకోటి అక్కడ కోతుల బెర ఎక్కువ ఉన్నది. కాకపోతే ఈ సౌకర్యాలన్నీ అన్ని ఈ సదుపాయాలను సమకూర్చినాక అప్పుడు మమ్మల్ని తోలిస్తే బాగుంటుందని మా కోరిక. మీకు ఎవరు ఒత్తిడి చేస్తాను? కమిషనర్ సార్ బుధవారం నాడు మాకు టార్గెట్ పెట్టిండు. బుధవారం నాడు మేము రోడ్ల మీద ఉన్న ఎడల ఆయన మొత్తం మా మాలంతా ట్రాక్టర్లో చెత్త బండ్ల వేసుకొని పోగలరట అలా చెప్పిండు. కాకపోతే దీనికి మా వసతులపై దృష్టి పెట్టాలని కమిషనర్ గారు కోరుతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.